రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో మట్టి మాఫియాకి రైతులకు మధ్య తోపులాట జరిగింది. పకృదన్ పాలెం పాపిడిదొడ్డి చెరువులో మట్టిని తవ్వడానికి పోలీసులు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తుండగా జేసీబీని రైతులు అడ్డుకున్నారు. రైతులపై అక్రమంగా కేసులు పెడతామంటూ పోలీసులు పరోక్షంగా బెదిరింపులకు దిగారు. చివరికి మట్టి మాఫియా యంత్రాలను దింపి పనులు మొదలుపెట్టారు. ఈ చెరువును పరిశీలించిన సిపిఎం నేతలు చెరువులో మట్టి తవ్వుకునేందుకు ఎంఆర్ఓ అనుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 3.5 ఎకరాల కోసం 360 ఎకరాలను వీడిగా మారుస్తారా అంటూ వారు నిలదీశారు. పొలం మెరక పేరుతో చెరువులో మట్టిని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారని వారు ఆరోపించారు. పంచాయతీ తీర్మానం రైతుల అభిప్రాయం తీసుకోకుండా ఎంఆర్ఓ మట్టి తవ్వకాలకు ఎలా అనుమతి ఇస్తారంటూ సిపిఎం నేతలు ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతుల పక్షాన ఉంటారో లేక వ్యాపారుల పక్షాన ఉంటారో తేల్చుకోవాలంటూ సిపిఎం నేతలు హెచ్చరించారు.